అయ్యారు యాజ్ స్టేట్మెంట్ అదేంటి అదేంటి ఐఎమ్ జస్ట్ హంబ్లింగ్. నాకు ఎలాంటి అధికారం లేదు ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడము, కానీ ఇట్స్ ఓన్లీ బై గాడ్స్ గ్రేస్ దట్ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ టు యూ. అండ్ ఏంటి ఈ ప్రెజెంటేషన్ అన్న కానీ లేకపోతే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏదైతే మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నానో ఇట్స్ ఓన్లీ దేవుని ప్రావిడెన్స్ అని చెప్పగలుగుతాను. సో ఐ డోంట్ టేక్ ఎనీ క్రెడిట్, బట్ ఐ యామ్ ట్రయింగ్ టు లెర్న్. మీతో పాటు నేను నేర్చుకుంటున్నాను. సో నేను ఏదైతే నేర్చుకున్నానో మీతో పంచుకోవడానికి ఇది ఒక కృప, లేకపోతే ఒక ఆధిక్యత, లేకపోతే ఇట్స్ ఓన్లీ గ్రేస్ అనేది నేను ఇక్కడ మీ ముందు సబ్మిట్ చేస్తున్నాను. సో ఈ దినం నా క్లాస్ స్టార్ట్ అవ్వక ముందు ఈ క్రానాలజీ ఆఫ్ రెవల్యూషన్ ఈ ఇమేజ్ నేను మీకు వాట్సాప్ లో Dwight Pentecost, one of the senior most faculty of Dallas Theological Seminary, atanu almost 50 నుంచి 60 years దాకా he was the teacher at Dallas. సో అతను అదేంటి ఇచ్చిన చార్ట్ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. సో జస్ట్ ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ కి మనం వద్దాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే Chapter 1, 9 to 20, Vision of Christ, what you have seen, right అనేది చెప్పబడుతుంది జాన్ కి. తర్వాత చాప్టర్ 2 to 3 దాకా చర్చ్ ఏజ్. తర్వాత చాప్టర్ 3 వర్స్ 10 లో ర్యాప్చర్ మనము అక్కడ చూస్తున్నాం. తర్వాత లాస్ట్ క్లాస్ లో మనం 4th and 5th చాప్టర్స్ ఎలాగైతే అతను థర్డ్ హెవెన్ కి, జాన్ థర్డ్ హెవెన్ కి వెళ్ళడము అక్కడ అది మనము గమనిస్తున్నాం. తర్వాత ఈరోజు 6th చాప్టర్ నుంచి ఆల్మోస్ట్ 18-19 చాప్టర్ దాకా ఇవి అన్ని సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అదేంటి నెక్స్ట్ ట్రంపెట్ జడ్జ్మెంట్ అన్నా, బౌల్ జడ్జ్మెంట్ అన్నా, లేకపోతే ఈ జడ్జ్మెంట్స్ అన్ని మనము ఈరోజు కొంచెం ట్రై చేద్దాము దీని గురించి నేర్చుకోవడానికి. తర్వాత 19th చాప్టర్ 11th వర్స్ నుంచి 21 వర్స్ దాకా సెకండ్ కమింగ్ గురించి చెప్పడము. తర్వాత రెవల్యూషన్ 20th చాప్టర్ దగ్గర మిలీనియం, గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్, తర్వాత ఇటర్నల్ స్టేట్ 21st చాప్టర్ అండ్ 22nd చాప్టర్ 6th వర్స్. ఇదేంటి దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇమేజెస్, మనకు ఒక గ్రాస్పింగ్ ఇస్తుంది అనేది మనం గమనించవచ్చు. అయితే ఇప్పుడు దాకా మన క్లాసు జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి జరిగేది ఇంకొక ఎత్తు. దిస్ ఈజ్ ఆల్ ఫ్యూచర్, దిస్ ఈజ్ ఆల్ ప్రాఫెసీ విచ్ ఆర్ టు బి ఫుల్ఫిల్డ్. అయితే ఈ సబ్జెక్ట్ ని లేకపోతే ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ రెవల్యూషన్ ని అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు నేను ఒక భయంతో, ఒక గౌరవంతో లేఖనాల్ని రీడ్ చేసేటప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే ఏదో స్కిమ్ అయిపోతూ, అంటే పైన పైన మాట్లాడి వదిలిపెట్టకుండా డీటెయిల్ గా మనకు అర్థమయ్యే తీరులో అదేంటి మనం వెళ్ళాలన్నట్టు నేను అదేంటి వీ హ్యావ్ అనదర్ 5 క్లాసెస్ ఉన్నాయి. ఈ 5 క్లాసెస్ లో వీ విల్ ట్రై అవర్ బెస్ట్. అదేంటి నదర్ 5 క్లాసెస్ ఆగస్ట్ ఎండింగ్ కల్లా, ఆగస్ట్ 26th మన లాస్ట్ క్లాస్ ఉంటుంది. కాబట్టి we will try our best to get the concepts. So గమనించినట్లయితే ఇక్కడ point 1, many become frustrated with the book of Revelation and confused because they expect chapter 6 and subsequent chapters to follow a specific step by step order, which isn't the case. So chapter 6 నుంచి సీక్వెన్షియల్ గా ఉంది అని అనుకుంటారు, కానీ కొంచెము కన్ఫ్యూజన్, అంటే ఒకటి ముందు వెళ్తుంది అనేది మనము గమనిస్తాము. ఆ గమనికని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. టిమ్ లేహే అనే వ్యక్తి రాసిన స్టేట్మెంట్ ఇక్కడ మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను. టు అజ్యూమ్ దట్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ ఇంటెండెడ్ టు అన్ఫోల్డ్ స్టెప్ బై స్టెప్ ఈజ్ టు ప్రిపేర్ వన్ సెల్ఫ్ టు హోప్లెస్ కన్ఫ్యూజన్. ఈ 6th చాప్టర్ నుంచి ఏదైతే లేఖనాలు రాయబడి ఉన్నాయో సీక్వెన్షియల్ ఆర్డర్ గా మనము దాన్ని గమనించినట్లయితే మనం హోప్లెస్ కన్ఫ్యూజన్ కి వెళ్తాము అని
చెప్తున్నారు. బికాస్ ఆఫ్ ద వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ డీలింగ్ విత్, దేర్ మస్ట్ బి సమ్ ఓవర్లాప్, బట్ బికాస్ ది ఫస్ట్ 6 chapters fall into a natural sequence, some readers are inclined to assume that this is true for the entire book. So చాప్టర్ ఫస్ట్ వర్స్, చాప్టర్ ఫస్ట్ 1 వర్స్ నుంచి అదేంటి చాప్టర్ 5 లాస్ట్ వర్స్ అదేంటి 14th వర్స్ దాకా మనం గమనించినట్లయితే సీక్వెన్షియల్ గా ఒకటి తర్వాత ఒకటి జరిగింది. కాబట్టి ఈ 6th చాప్టర్కి వచ్చిన వెంటనే ఓ ఇంత స్మూత్ గా మనకు అర్థమైంది కదా, ఇక్కడ నుంచి కూడా అలాగనే ఉంటుందేమో అనేసి ఒక అజంప్షన్ కి వస్తారని ఈ డాక్టర్ అన్న వ్యక్తి చెప్పడం జరుగుతుంది. అయితే మీ గమనికకి తీసుకొని వచ్చేది ఏంటంటే చాప్టర్ 6, చాప్టర్ 8, చాప్టర్ and 16 are vital to understanding the grouping and order of the event of revelation. So ఈ చాప్టర్స్ 6, 8, 9, 16 అదేంటి దాన్ని గ్రూప్ గా దాని గ్రూప్ గా మనము గమనించినట్లయితే మన అండర్స్టాండింగ్ కి అది మనకు ప్రెజెంటబుల్ ఉంటుంది. అయితే చాప్టర్ 6 to 16 కంటైన్స్ 3 series of 7 plagues or judgments that are related to opening seals, sounding trumpets and overturning bowls. So 6 నుంచి 16th దాకా we have 3 kind of judgments. అలాగనే other chapters such as 7, 10, 15 are primarily parenthetical statements which provide us with additional details about events taking place on earth during these different judgments. So 7, 10 and 15 parenthetical statements గా మనము గమనించాలి. సో ఆ డివిజన్ మీరు గమనించాలి. 7, 10, 15 తర్వాత 6, 8, 9, 16 చాప్టర్స్ అవి గ్రూప్ గా మనము స్టడీ చేస్తాం. అలాగనే దేర్ ఆర్ 2 ప్రిన్సిపల్స్. కన్జర్వేటివ్ వ్యూ అంటే ఓల్డ్ స్కూల్ అన్నా కానీ లేకపోతే పాత అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇలాగా బిలీఫ్ చేసుకుంటూ వచ్చే కన్జర్వేటివ్ వ్యూ ఏంటంటే కన్సర్నింగ్ ద సీల్స్, ట్రంపెట్ అండ్ బోల్ జడ్జ్మెంట్ అండ్ ది మెయిన్ డిఫరెన్స్ ఈస్ సింప్లీ ఇన్ దేర్ టైమింగ్. సో ఈ 6th చాప్టర్ నుంచి 16th చాప్టర్ దాకా ఏమైతే సీక్వెన్షియల్ గా జరుగుతున్నాయి లేకపోతే మధ్యలో గ్యాప్స్ వచ్చినాయి, ఇవన్నీ టైం డిఫరెన్సెస్ ఉన్నాయి అని మనకు నేర్చుకుంటున్నాం. ఈ టైం డిఫరెన్సెస్ మీకు గమనించినట్లయితే ఈ ఇక్కడ సీల్, ట్రంపెట్, బౌల్, రిటర్న్ ఆఫ్ క్రైస్ట్ మనము సీక్వెన్షియల్ గా చదువుకుంటూ పోతే అంటే 5th చాప్టర్ దాకా మనం చదువుకుంటూ సీక్వెన్స్ గా వచ్చింది కదా, అదేంటి 6th చాప్టర్ నుంచి 22nd చాప్టర్ దాకా మనం చదువుకుంటూ వెళ్తే ఒక తర్వాత అదేంటి 7 సీల్స్ అయిన తర్వాత ట్రంపెట్ జడ్జిమెంట్ అవుతుంది, ట్రంపెట్ జడ్జిమెంట్ తర్వాత బౌల్ జడ్జిమెంట్ వస్తుంది, బౌల్ జడ్జిమెంట్ 7th జడ్జిమెంట్ అయిన తర్వాత రిటర్న్ ఆఫ్ క్రైస్ట్ అనేది వస్తుంది అనుకుంటే ఇక్కడ డిఫరెన్సెస్ ఏంటి అని అంటే from this perspective the trumpet represents the 7 seals and the bowl represents the 7 trumpets and the coming of Christ and the other final events representing the 7 bowls. The relationship between various judgment could be diagrammed in this way. అయితే ఇలాగా అప్రోచ్ అయితే మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, లేకపోతే అర్థం చేసుకోవడానికి మనకు అదేంటి ఇంటర్ప్రిటేటివ్ గా కొంచెం ఛాలెంజెస్ ఉంటాయని మనకు ఇది ప్రెజెంట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ ఇమేజ్ examination of seals, trumpets and bowls show that the final element in each series bring nearly identical results. ప్రతి ఒక్క జడ్జిమెంట్ ఎండ్ అయ్యేటప్పుడు ఐడెంటికల్ రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి this fact suggests that the seal, trumpet and bowl overlaps somewhat in their fulfillment. So there are overlapping ఉంది. అదేంటి ఈ 6 seals తర్వాత 7th seal కి జరిగేటప్పుడు లేకపోతే ట్రంపెట్స్ ఈ ట్రంపెట్ జడ్జిమెంట్ జరిగేటప్పుడు లేకపోతే బౌల్ జడ్జిమెంట్స్ జరిగేటప్పుడు దేర్ ఆర్ ఓవర్లాపింగ్, కానీ దాని కంక్లూజన్ వచ్చి ఐడెంటికల్ రిజల్ట్స్ ఉన్నాయి విచ్ అవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఇక్కడ కింద ద జడ్జిమెంట్ ఆఫ్ ద సీల్
will be spread throughout world history and will include some of the great affliction known as the tribulation. సో ఫస్ట్ సీల్ జరిగింది కదా అయిపోయింది అనేది కాదు, అది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. సెకండ్ సీల్ ఇంకా ఇంక్రీజ్ అంటే ట్రిబులేషన్ లేతే ఆ పెయిన్ అది ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు అది జరుగుతూనే ఉంటుందని మనం గమనించాలి. ద ట్రంపెట్ జడ్జ్మెంట్ విల్ బి స్కాటర్డ్ ఓవర్ ది లేటర్ డేట్స్ ఆఫ్ ది వరల్డ్స్ హిస్టరీ largely during the tribulation, and the bowl judgment will take place at the end అనేది మనము గమనించాలి. The conclusion of the bowl's judgment leads to the return of Christ and all final events అనేది మనకు బోల్ జడ్జ్మెంట్ అయితే లాస్ట్, కానీ ఈ ఫస్ట్ సీల్, సెకండ్ సీల్, థర్డ్ సీల్ లేకపోతే ఈ ట్రంపెట్స్ 4, 5, 6 ఈ బోల్ జడ్జ్మెంట్ అని కొంచెం ఓవర్ ల్యాపింగ్ గా లేకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతున్నాయి. కాబట్టి we would see the subject of the ఈ చాప్టర్స్ అని ఈ ఫార్మాట్ లో మనము చూసినట్లయితే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది అన్నట్టు మీ ముందు ప్రెజెంటేషన్ చేస్తున్నాను. అయితే 6th చాప్టర్ లో మన టెక్స్ట్ బుక్ గమనించినట్లయితే మన టెక్స్ట్ బుక్ లో అదేంటి ఫస్ట్ సీల్ దేంటికి వెళ్ళక ముందు ఒక్కసారి ఫ్యూ వర్సెస్ మీకు చదువుతున్నాను. ఫస్ట్ పారాగ్రాఫ్, this chapter starts about the same time as chapter 4 and also the great tribulation. ఈ గ్రేట్ ట్రిబులేషన్ తర్వాత ట్రిబులేషన్ అనే ఇవి రెండు మాటలు, రెండు వర్డ్స్ ఏంటి అనేది మనము ఈరోజు ఈ క్లాస్ లో డీటెయిల్ గా ట్రిబులేషన్ గురించి మీ ముందు ప్రెజెంట్ చేయాలనేసి నా ప్రార్థనగా ఉంది. స్టార్ట్స్ అబౌట్ ద సేమ్ టైం. సో ఈ 6th చాప్టర్ తర్వాత 4th చాప్టర్ ఏవైతే మనం చదువుకున్నామో ఒకటే టైంలో స్టార్ట్ అవుతుంది. చాప్టర్ 6 టెల్స్ ఆఫ్ ద ఫస్ట్ అకౌంట్ ఆఫ్ ది 7 years of tribulation, starting with Jesus opening the first seal and continuing through the 6 seals అనేది మనము చూస్తున్నాం. The other account comes out of the 7th seal like the trumpet which begins in chapter 8. Each seal open in this chapter corresponds to some of the times explained in the following chapters to 19. So ఇది over a period of time జరుగుతున్నాయి. As the seals are open, each one gets progressively worsened until and including the 6th seal. ఒకటి తర్వాత ఒకటి లెవెల్ ఇంక్రీజ్ అవుతున్నట్టు కష్టకాలం లేకపోతే ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఈ చాప్టర్స్ అదేంటి పేజ్ 69, 70 అదేంటి 73 దాకా మనము 6th చాప్టర్ ని మనం గమనించినట్లయితే మీ ముందు ఈ ఇలాగా ఈ పాయింట్ వైజ్ గా ఈ స్లైడ్ లో మీకు ప్రెజెంటేషన్ చేయడం జరుగుతుంది. ద ఫస్ట్ సీల్ ఏదైతే సెకండ్ వర్స్ లో మనం 6th చాప్టర్ లో గమనించామో, ద ఫస్ట్ హార్స్ ఈజ్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ద వైట్ హార్స్ ఈజ్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ది యాంటీ క్రైస్ట్. అయితే ఈ వైట్ హార్స్ ద్వారా ఏమొస్తుందంటే మిలిటరిస్టిక్ కాన్సిక్వెన్సెస్. ఆల్దో సమ్ యూ వ్యూ ది సీల్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ విక్టోరియస్ స్ప్రెడ్ ఆఫ్ ది గాస్పల్. తర్వాత అదేంటి నేను ఈ స్లైడ్స్ ని నేను మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను. బట్ ఇట్స్ స్మాల్ రిక్వెస్ట్, మీరు ఏదైతే కొత్త వర్డ్ గా ఉందో అవి మీరు పాయింట్ గా రాసి పెట్టుకున్నారనంటే మీరు రేపటి దిన మీ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ స్లైడ్స్ చూసినప్పుడు ఆ పాయింట్స్ ని మీరు రిలేట్ చేసుకోగలుగుతారు. సో దట్స్ జస్ట్ అన్ ఆప్షన్ గా మీకు చెప్తున్నాను. సో యూ డోంట్ హ్యావ్ టు రైట్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ ఆన్ ది స్క్రీన్. సెకండ్ క్వశ్చన్ లోపలికే, వెన్ ద రెడ్ హార్స్ వి విట్నెస్ ది యాంటీ క్రైస్ట్ టేకింగ్ పీస్ ఫ్రమ్ ది అర్త్. అయితే వార్ఫేర్ స్టార్ట్ అవుతుంది అనేది మనం గమనికకి. తర్వాత థర్డ్ సీల్ వచ్చినప్పుడు ఈజ్ ద బ్లాక్ హార్స్ అండ్ ది యాంటీ క్రైస్ట్ బ్రింగింగ్ ఫ్యామిన్. ఈ ఫ్యామిన్ ద్వారా స్కేర్సిటీ డెవలపింగ్ ఫ్రమ్ ద వార్ఫేర్. వార్ అయిపోయిన తర్వాత దాని ఫైనాన్షియల్ కాన్సిక్వెన్సెస్ లేకపోతే ఎకనామికల్ కాన్సిక్వెన్సెస్ ఈ థర్డ్ సీల్ లో మనము చూస్తాం. తర్వాత ఫోర్త్ వచ్చేటప్పటికే ద పేల్ హార్స్ అండ్ ది ఫోర్త్ సీల్ ఈజ్ ది యాంటీ క్రైస్ట్ బ్రింగింగ్ డెత్ టు 1/4 ఆఫ్ ది వరల్డ్స్ పాపులేషన్. సో డెత్ డెవలపింగ్ ఫ్రమ్ వార్ అనేది కూడా మనం ఈ ఫోర్త్ సీల్ లో మనం గమనికకి. తర్వాత ది ఫిఫ్త్ సీల్ కన్సిస్ట్ ఆఫ్ ప్లీస్ ఫర్ జస్టిస్ బై ది ఎర్లీ ట్రిబులేషన్ మార్టియర్స్.
సో ఇక్కడ ఈ ట్రిబులేషన్ మార్టియర్స్ అంటే బ్లెస్సెడ్నెస్ ఆఫ్ క్రిస్టియన్ మార్టియర్స్ ఈ 5th సీల్ లో మనము చూస్తాం. తర్వాత ఒక్కసారి రెవల్యూషన్ చాప్టర్ 7 9 to 10 ఒకసారి చదివినట్లయితే, రెవల్యూషన్ చాప్టర్ 7 9 to 10 ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని రెవల్యూషన్ చాప్టర్ 7 9 to 10. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమనే మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఆల్రైట్, అయితే ఇక్కడ దీస్ ఆర్ ది ట్రిబులేషన్ సెయింట్స్ హూ విల్ డై ఫర్ దేర్ ఫెయిత్ అనేది మన గమనికకి తీసుకొని వస్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ది ఇంట్రడక్షన్. మనం డీటెయిల్ గా సబ్జెక్ట్ లోనికి లేకపోతే వర్స్ బై వర్స్ వెళ్తున్నాము, కానీ ఇది యాజ్ పర్ ది ఇంట్రడక్షన్ నేను అదేంటి మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను. ద 6th సీల్ బ్రింగ్స్ అ గ్రేట్ ఎర్త్ క్వేక్ అండ్ కాస్మిక్ డిస్టర్బెన్సెస్. ఈ టైంలో కాస్మిక్ ఈవెంట్స్ ప్రిసీడింగ్ క్రైస్ట్ రిటర్న్ అనేది, తర్వాత లాస్ట్ అదేంటి 7th సీల్ వచ్చేటప్పుడు దేర్ ఈజ్ ఎ సైలెన్స్ ఇన్ హెవెన్ అనేది మనము గమనిస్తాం. ఫైన్, అయితే దిస్ యాజ్ పర్ ది ఇంట్రడక్షన్ లో ఇక్కడ గమనించినట్లయితే, హిస్టారికల్ ప్రీ మిలియనిస్ట్ యూజువల్లీ రిగార్డ్ ది 1,44,000 Israelites in chapter 7 as a symbolic of church. మీ గమనికకి తీసుకొని వస్తున్నాను. దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద చర్చ్, అదేంటి దేర్ ఈజ్ అదేంటి సంఘము ఇజ్రాయలైట్స్ కి పొత్తు లేదండి. డిఫరెన్స్ చాలా వాస్ట్ గా ఉంది. బైబిల్ ఈస్ వెరీ క్లియర్, ద చర్చ్ కి ప్రామిసెస్, ఇజ్రాయెల్ కి ప్రామిసెస్. సో ఇజ్రాయెల్ ని చర్చ్ ని మనము ఎక్కడ ఎప్పుడు దాన్ని క్లబ్ చేయము. సో దెర్ ఈజ్ అదేంటి వాస్ట్ differences. So we have to be very clear, the church is not Israel and Israel is not church. Yes, Israelites adenti believe, Jewish believers who are part of the church, yes they are the church, but Israelites are janangamu, there is a separate promise anedi manamu గమనించుకోవాలి. They maintain that is chapter 7 verses 1 to 8 shows the spiritual protection given to the church upon entering the tribulation. 7th chapter 1 to 8 గమనించినట్లయితే shows the spiritual protection given to the church upon entering the tribulation, and 7th chapter 9 to 17 pictures the trumpet of the church before God as it emerges from the tribulation అనేది ప్రీ హిస్టారికల్ ప్రీ మిలినియనిస్ట్ బిలీవ్ చేసేవారు. కానీ ఎప్పుడైతే డిస్పెన్సేషనల్ ప్రీ మిలినియలిస్ట్ వచ్చిందో, అదేంటి మనము అదేంటి మన అదేంటి జ్ఞానానికి లేకపోతే బిబ్లికల్ కాన్సెప్ట్స్ కి మనము చూసినప్పుడు, ఎస్ దేర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద జూస్ అండ్ ది ఇజ్రాయలైట్స్ అన్నగాని అండ్ ద చర్చ్ అనేది మనకు గమనికగా ఉంది. సో హిస్టారికల్ ప్రీమిలియనిస్ట్ వారు అర్థం చేసుకుంది ఏంటి అంటే, 7th చాప్టర్ లో 1 to 8 అదేంటి స్పిరిచువల్ ప్రొటెక్షన్ గివెన్ టు ద చర్చ్ అని వారు బిలీవ్ చేశారు అపాన్ ఎంటరింగ్ ది ట్రిబులేషన్. తర్వాత 9th to 17th చాప్టర్ లో హిస్టారికల్ ప్రీమిలియనిస్ట్ అదేంటి వారు బిలీవ్ ఏం చేశారంటే, పిక్చర్స్ ద ట్రయంఫ్ ఆఫ్ ద చర్చ్ బిఫోర్ గాడ్ యాజ్ ఇట్ ఎమర్జెస్ ఫ్రమ్ ది ట్రిబులేషన్ అని అదేంటి ఒక 35, 40, 50 years బ్యాక్ అదేంటి ఇలాగా వారు ప్రజలు బిలీవర్స్ నమ్మేవారు. కానీ ఎప్పుడైతే డిస్పెన్సేషనల్ వ్యూలో మనకు అదేంటి బైబిల్ ని మనం చదివామో, అంటే డిస్పెన్సేషన్ అంటే ప్యాటర్న్ వైజ్ గా మనము చదివామో, రిగార్డింగ్ ది 1,44,000 as Jewish evangelists who prepared the gospel in the world during the time of tribulation. They interpret the vast multitude mentioned in 9th verse to 17th verse as Gentiles who responded to the message of Jewish evangelists and are converted. So dispensation view, this is what
గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ డిస్పెన్సేషనల్ గా ప్రీ మిలీనియస్ ప్రీ ట్రిబులేషన్ బిలీవ్ చేస్తుంది. యాజ్ ఎ బైబిల్ బిలీవర్ దిస్ ఇస్ వాట్ వి బిలీవ్. సో if there is no difference, why do promise card and promises given from OT? బ్రదర్ ఇక్కడ గమనించేది ఏంటి అంటే ప్రామిస్ కార్డ్స్ ప్రింట్ సెక్యులర్ అంటే బిజినెస్ కోసం చేస్తారు. తర్వాత ఇంకొకటి జ్ఞానం అంటే తెలియదు కాబట్టి వారు అలాగా వర్సెస్ ని ఇచ్చినట్లయితే అదేంటి సేల్ అవుతుంది, లేకపోతే అదేంటి తెలియదు అంతే. అదేంటి వాక్యాన్ని మనలాగా వారు చదవలేదు కాబట్టి డీటెయిల్ గా. సార్ ఒక్క నిమిషం, ఇది ప్రామిసెస్ అంటే కొన్నేమో ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినవి ఉన్నాయి, కొన్నేమో జనరల్ గా ఉన్నాయి, కొన్నేమో పర్సనల్ గా బైబిల్లో ఉన్న ప్రవక్తలకు ఇచ్చినవి. ఇప్పుడు మనం జనరల్ గా ఉన్న వాగ్దానాలు మనం తీసుకోవచ్చు కదా? జనరల్లీ మనం తీసుకోవచ్చు బ్రదర్, జనరల్లీ మనం తీసుకోవచ్చు, కంపల్సరీగా తీసుకోవచ్చు జనరల్లీ. అవి తీసుకోవచ్చు మనం, జనరల్ గా మనం తీసుకోవచ్చు. కానీ ఇజ్రాయెలైట్స్ కి ఇవ్వబడినాయి, అందులో మనము వర్డ్ స్టడీ చేస్తే మనకి ఇంకా అదేంటి మనకు స్కోప్ ఉంటుంది. వర్డ్ స్టడీ, ఎక్స్పోజిషన్, ప్రీచింగ్ లేకపోతే టీచింగ్ లో మనము వెళ్ళినట్లయితే దాని గురించి మనకు ఇంకా అంటే అదేంటి బయలుపరచబడుతుంది. సో దట్ ఈస్ వేర్ వి హావ్. ఇజ్రాయెల్స్ కి ఇవ్వబడింది మనం తీసుకోవడానికి ఉండదు, మనం జనరల్ వాగ్దానం తీసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ రైట్ ఫైన్. అయితే ఇప్పుడు దాకా నేను 6th చాప్టర్ 7th చాప్టర్ మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను. తర్వాత ఇప్పుడు 8th చాప్టర్ మీకు ఒక ఇంట్రడక్షన్ కి ఇస్తున్నాను. ది ఓపెనింగ్ ఆఫ్ ది 7th seal is found in Revelation 8. To underscore the significance of the seal, verse 1 records, when he opened the 7th seal, there was silence in heaven for about half an hour. The opening of the 7th seal will usher in 7 more judgments called trumpets. These additional 7 judgments will be introduced in a trumpet and will take place in the second half of the tribulation. అయితే ఇది ఈ హాఫ్ అవర్ అదేంటి సైలెన్స్ ఎందుకు ఉంది అని గమనించినట్లయితే, ఒక ఆగా అంటే ఏం జరగబోతుందో, నెక్స్ట్ ఏం జరగబోతుందో అనే ఆతృతతో వారు వెయిట్ చేసేటప్పుడు, లేకపోతే యేసుక్రీస్తు అతని మహిమతో నెక్స్ట్ ఏం తీసుకొని వస్తున్నాడు అనే అదేంటి కాన్సెప్ట్ లో గమనిస్తున్నట్టు చెప్పబడుతుంది. దాని గురించి ఆ హాఫ్ అన్ అవర్ లో ఏం జరిగింది లేకపోతే ఏమైంది అనేది మనకు అంతగా చెప్పబడలేదు. అయితే దీస్ ఆర్ ది సీల్ జడ్జ్మెంట్స్. అదేంటి ఫస్ట్ 11 months ఆఫ్ ట్రిబులేషన్, తర్వాత సెకండ్ 21 months ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ట్రిబులేషన్ ఇలాగా ట్రంపెట్ జడ్జ్మెంట్ ఉంటుంది. తర్వాత బోల్ జడ్జ్మెంట్, ద గ్రేట్ ట్రిబులేషన్ అనేది ఇక్కడ ఇవ్వబడుతుంది. సో నేను ఇక్కడ నుంచి నా ప్రెజెంటేషన్ దీనికి రాకముందు అంటే చాప్టర్ 6 verses 1 to 8 ఈ సీల్స్ మనము డీటెయిల్ గా చదవపోక ముందు మన టెక్స్ట్ బుక్ లో ట్రిబులేషన్ అనే దాని మీద నేను మీకు ప్రెజెంట్ చేయాలనేసి ఉంది. ఈ ట్రిబులేషన్ అంటే ఏంటి,